మేడం మీ ప్రొఫైల్ చూసాను నేను యాక్చువల్గా చాలామంది న్యూట్రిషనిస్ట్ను గతంలో ఇంటర్వ్యూ చేశాను. సో మీరు దుబాయ్లో చాలా కాలం సేవలు అందించారు. అదే రకంగా మీ క్లయింట్లు బ్రిటిషర్స్ ఉన్నారు, అమెరికన్స్ ఉన్నారు, ఇరానియన్స్ ఉన్నారు, సో అరబ్స్ ఉన్నారు, పాకిస్తానియన్స్ ఉన్నారు. ఇట్లా డిఫరెంట్ కంట్రీ పీపుల్తో కలిసి మీరు వర్క్ చేస్తారు, వాళ్ళకి న్యూట్రిషన్ సంబంధించిన సేవలు అందించారు. ఈ అనుభవం నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? హౌ ఇండియన్స్ డైట్ ఆర్ ఇండియన్ ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వెన్ కంపేరింగ్ విత్ ది అదర్ పీపుల్? మీ ఫస్ట్ క్వశ్చన్ వాట్ డిడ్ ఐ లెర్న్ అని, నేను నేర్చుకునేది ఏంటి అని అంటే, ఈచ్ నేషనాలిటీ ఆర్ ఈచ్ పర్సన్ హ్యాస్ టు ఈట్ అకార్డింగ్ టు వేర్ దే స్టే అండి, వేర్ దే లివ్. అక్కడ గ్రో అయ్యే ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫుడ్ అదంతా అది కరెక్ట్గా వాళ్ళు పోర్షన్ కంట్రోల్ చేసుకొని తింటే దేర్ హెల్త్ విల్ ఆల్వేస్ బీ గుడ్. సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్. ఈవెన్ ఇప్పుడు ఇండియన్స్ వెన్ దే గో అబ్రాడ్, వాళ్ళు వేరే వేరే దేశಕ್ಕೆ వెళ్తారు, కానీ అక్కడ కూడా ఇఫ్ దే కెన్ adapt to the kind of food that is available there locally, it will keep their health and help them adapt to the climatic changes also that they face over there. So that is the first thing that I learned. ఏ nationality వచ్చినా సరే I have to learn about their traditional foods. వాళ్ళు ట్రెడిషనల్గా ఏం కుక్ చేస్తారు ఇంట్లో, దాన్ని బట్టి I have to plan their meals according to that and customize it according to that. Okay. And if you have to compare an Indian diet with any of the others, Andy, like I said, the first thing is I think we are eating as our seasonal changes, our weather changes. Summer lo certain fruits and vegetables come for a particular reason. Winter lo koni fruits and vegetables come for a particular reason. So I think our seasonal changes adapt cheskuni, including that in our daily meals, is something which all of us from age old traditional కాలం నుంచి అలాగే తింటున్నాము. సమ్మర్లో వేడి ఉన్న పదార్థాలు తినొద్దు ఎక్కువ అని అంటారు, కోల్డ్ పదార్థాలు వింటర్లో తినొద్దు అని అంటారు. సో దేర్ ఇస్ సమ్ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్. సో అండర్స్టాండింగ్ ఆల్ దాట్ అండ్ దెన్ కస్టమైజింగ్ అ ప్లాన్ ఇస్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్. సో మేడం, ఈ సాధారణంగా ఇప్పుడు రచయిత అయన్ రాన్ చెప్పినట్లు, సో సాధారణంగా జంతువులు వాటి యొక్క బలంతోని ఆహారం సంపాదించుకుంటాయి, మనిషి మెదడుతోని ఆహారం సంపాదించుకోవడం మొదలుపెట్టుకుని ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. మెదడు పనితీరు పెరిగిన కొద్దీ మనకు సౌకర్యాలు పెరుగుతున్నాయి, సెడెంటరీ లైఫ్ పెరుగుతుంది. సో మన శరీరంలోని వివిధ అంటే అవయవాలకు పని లేకుండా పోతుంది. సో దాంతో రకరకాల సమస్యలు వస్తున్నాయి. సో మీకు 2 దశాబ్దాలకు పైగా ఈ విభాగంలో అనుభవం ఉంది కాబట్టి, సో గత 2 దశాబ్దాలుగా మనిషి శరీరంలో వస్తున్న మార్పులు ఏంటి? బాడీలో చేంజెస్ వచ్చేది మెయిన్ ఏంటంటే అండి, ముందు కొన్ని ఫుడ్స్ అవి అన్నీ వీ డెంట్ నో అబౌట్, ఇది నాకు పడదు, అది పడుతుంది, అది తినొద్దు, తినాలి. సో నౌ ద బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏబుల్ టు రికగ్నైజ్ సర్టన్ ఫుడ్స్ అండ్ టెల్ యూ ఇది తింటే మీకు యు ఆర్ నాట్ వెరీ కంఫర్టబుల్ అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. దాట్ ఈస్ బికాజ్ వన్ చేంజ్ ఇన్ soil content, mineral content in the soil has completely changed. Okay. So danvalla em avutundante, there were so many micro minerals and nutrients that we were getting from the plant sources when they were growing in that soil. Avi anni ippudu taggipoyi. Antike you are able to see ippudu vitamin D deficiency, vitamin B12 deficiency, it's so common now andi. Okay. So even if you are a non-vegetarian, it's not that me B12 chala manchiga untundani. There is no sure short way of saying that. You have to get your blood test done to know whether you're really able to absorb all of that. So these micronutrients anedi chala changes vachai in the kind of food that we are eating. So there is a need to check combination of food that we are eating. So అన్ని ఫుడ్ గ్రూప్స్ అన్నీ కరెక్ట్గా తింటున్నామా లేదా, ఆ ఫుడ్ గ్రూప్స్ తినేటప్పుడు అన్ని న్యూట్రియంట్స్ మాకు దొరుకుతున్నాయా లేదా. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు ఫోకస్ ఆన్ దట్ టుడే. ముందు అయితే ఈవెన్ ద చాయిస్ ఆఫ్ ఫుడ్ ఆల్సో వాజ్ నాట్ సో మచ్ అండి. ఈ మధ్య సూపర్ మార్కెట్స్కి వెళ్తే you have umpteen amount of choice and too confusing also sometimes. Yes. So that I think it's kind of a disadvantage also. In one way you can look at it as we are getting good variety, all through the season you're getting different fruits and vegetables. Kani you also look at it as a disadvantage. One, it's quite confusing. Second, season lo meeku tine foods meeru tintene meeku body correct ga pan chestundi. So you're confused again which ones to avoid and which ones to eat. So I think these changes have come about in the kind of food that we are exposed to. And therefore body kuda alage react avutundi. But depression entakandi inta common ayipindi, mundu inta ledu. One, because we were all staying in a joint family. Joint family lo unnappudu there is division of work.
everybody has their own responsibilities. Everything is not on one person. Now we are all nuclear families. There's so much of burden on the parents, the two parents, and they have to divide the work and manage just within themselves with children, and the stress that the children go through, adi kuda they have to bear. So from joint family to nuclear family, lot of changes. So again, the type of food that they were eating when they were in a joint family, because there are more number of people to help out, there would be a good variety. Now ఏది తొందరగా అవుతుందో కన్వీనియన్స్ ఫుడ్స్ వచ్చేసాయి. సో దీస్ ఆర్ ఆల్ ద స్మాల్ లిటిల్ చేంజెస్ దట్ ఆర్ కమింగ్ ఇన్ అండి. సో మేడం యాక్చువల్గా మనకి ఇప్పుడు చూస్తా అంటే ఆల్మోస్ట్ 10% పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ప్రీ డయాబెటీస్ ఆర్ డయాబెటీస్, ఆర్ ఆల్మోస్ట్ 28% పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఒబేసి, మీరన్న డయాబెటీస్, పీసీఓఎస్, పీసీఓడి, ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఇన్ఫ్లమేషన్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యంగా ఉన్న వారి శాతం మాత్రం తక్కువ అనిపిస్తుంది యాక్చువల్గా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉందా అన్న అనుమానం కలుగుతుంది అన్నట్టు. వచ్చే 10 yearsలో అంటే వాట్ ఈజ్ యువర్ ప్రిడిక్షన్? యాక్చువల్గా ఎలాంటి డిసీజులు పెరుగుతాయి, సాధారణంగా దానికి ఏ రకంగా మనం సిద్ధంగా ఉండాలి, ఇప్పుడు లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేయాలి? ఎందుకంటే మనం ఇంగ్లీష్లో అంటాం కదా, యు ఆర్ వాట్ యు ఈట్ అని. సో లైక్ దట్ వాట్ వీ నీడ్ టు ఈట్ అదర్వైజ్, అండ్ వాట్ ఇస్ యువర్ ప్రిడిక్షన్ ఫర్ ద నెక్స్ట్ 10 years? ఇవి ఇలానే పెరుగుతూ పోతాయా? సో హౌ ఇస్ ద ట్రెండ్? సో ఇన్ ద కమింగ్ ఇయర్స్ అండి, వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్, ఇప్పుడు అవేర్నెస్ అయితే పెరిగింది. ఇలాంటి జబ్బులు లైఫ్ స్టైల్ వల్ల మాకు ఇలా వస్తున్నాయని తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. సో డెఫినెట్లీ లైఫ్ స్టైల్ డిజీజెస్ పెరగకుండా తక్కువ అవడం ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ ద అవేర్నెస్ కంటిన్యూస్ టు ఇంప్రూవ్ నౌ. ఓకే. బట్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కొంచెం పెరుగుతాయని ఇస్ వాట్ ఐ ఫీల్. బికాజ్ మెయిన్లీ నేను ఇప్పుడు చెప్పాను కదా, ముందు వీ ఆల్ యూస్ టు లివ్ టుగెదర్ యాజ్ అ జాయింట్ ఫ్యామిలీ. నౌ ఇట్స్ న్యూక్లియర్. ఇప్పుడు మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు గెట్ మ్యారీడ్. దేర్ ఆర్ సో మెనీ సింగిల్ లివింగ్ పీపుల్. సో ఆ సోషల్ ఇంటరాక్షన్ చాలా తక్కువ అయిపోతుంది, అండ్ ఎవ్రీబడి ఈజ్ ఆన్ సోషల్ మీడియా ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటరాక్టింగ్ ఇన్ పర్సన్. సో ఐ థింక్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఆర్ సంథింగ్ దట్ మే ముందుగా కొంచెం ఎక్కువ అవడం ఛాన్సెస్ ఉన్నాయండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.